హాయ్ అండి, వెల్కమ్ టు సనీత గార్డెన్. ఇదిగోనండి, ఈరోజు నా గార్డెన్లో నేను కంద నాటుకున్నానండి. ఆ కంద ఈరోజు హార్వెస్ట్కి వచ్చిందండి. మరి నా గార్డెన్లో ఉన్న కందని మీరు హార్వెస్ట్ చూద్దరుగాని చూపిస్తాను నేను. ఇదిగోనండి, నేను ఈ యొక్క పసుపు తోటలోని నాటుకున్నాను అనమాట. ముందు నాటేసాను, తర్వాత పసుపు వేసానండి. ఇదిగో అవేమో అయిపోయింది. ఇది చూసారా, చెట్లన్నీ ఎలాగా పడిపోయినాయో. మొత్తం కంద అయిపోయిందని తెలియాలంటే కనుక చెట్టు అంతా చచ్చిపోతుందండి. అలాగా చచ్చిపోయి అలా గుట్టి కర్రలాగా అది ఒకటి మిగిలిపోతుంది అనమాట. అది కూడా ఊడిపోతుంది కుళ్ళిపోయి అసలని. లోపల దుంప అలా ఉండిపోతుందండి. ఇదిగో మేము ఇప్పుడు అక్కడ 2 చెట్లు ఉన్నాయంటే 2 చెట్లలోంచి ఇదిగో 2 కలిసి ఉన్నాయన్నమాట. అవి హార్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. చూసారా, మనం చిన్న గార్డెన్లో అయినా కానివ్వండి, మనం ఇచ్చి పోషకాలు కనుక మనం ఇచ్చుకున్నట్లయితే ఏదైనా సరే మనం పండించుకుంటానికి మాత్రం చక్కగా పండించుకోవచ్చండి. ఏదైనా అసాధ్యమైనది ఏది ఉండదండి, ప్రతిదీ కూడా సాధ్యమే. మరి ఈ సిటీలో ఉంటా కూడా చిన్న ప్లేస్లో మరి పెట్టాను నేను. పెడితే కనుక మరి చాలా బాగా వస్తుంది. నేను పోయినసారి ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి బాగా వచ్చింది. ఇదిగో ఇప్పుడు చూసారా, అదిగోనండి దుంప వచ్చేసింది. భూమిలో ఉన్నది చాలా ఆసక్తి అండి, ఎంత వస్తుందా ఏంటి అని చాలా మనసు అనిపిస్తూ ఉంటుంది. నాట్యం కదా మనం. చూసారా ఎంత బాగుందో. చాలా బాగా వచ్చిందండి. ఏకంగా కేజీ దుంప పైనే ఉంది. అది బాగా వచ్చింది. ఇంకొకటి కూడా ఉందండి, అది కూడా చూద్దాం అది ఎంత వస్తుందో మరి. చూసారా, అదిగోనండి. ఇది కూడా వచ్చేసిందండి. ఇది కూడా బాగానే ఉందండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. నిజంగా పడ్డ కష్టానికి ప్రతిఫలం బాగా వచ్చిందండి. ఎందుకంటే కందండి ఇది 8 నెలలు 9 నెలలు అలా ఉంటుందండి ఏకంగానే. అయితే 8 నెలల పాటు 7 నెలల పాటు మనం తీయకుండా ఉంటాం కదండి. అందుకని చాలా ఆసక్తి అనిపిస్తుంది తీస్తేనే. చూసారా, బాగానే వచ్చిందండి. 2-3 కేజీలు ఉంటుందండి కేజీ దుంప అయితేని, 2 కలిపి చాలా బాగున్నాయి అన్నమాట. చూసారా, చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే రైతులు కూడా అంతేనండి, ఎంత కష్టపడినా సరే పంట వచ్చినప్పుడు అండి చాలా బాగా అనిపిస్తుంది. మేము కూడా మరి చిన్నదైనప్పటికీ ప్లేసు మేము అన్ని రకాలు పెడతంతో చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా చూసారండి, దుంపలు కడిగాను. చూసారా, కడిగానండి దుంపలు. అదిగో చూసారా, బాగా వచ్చిందండి. ఇదిగోనండి, 2 కేజీలు 3 కేజీలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దుంపలు బాగున్నాయండి. నేను చిన్న ఇలక పెట్టానండి, పెడితే ఇంత వచ్చిందన్నమాట. మరి నేను ఇప్పుడు కూడా మరి మళ్ళీ ఏం చేస్తానంటే చిన్న చిన్న ఇలకలు ఉన్నాయి కదండి, అది అటు చుట్టూ ఉన్నాయి కదండి, అవి వచ్చేసారా ఇవ్వండి. ఇవి ఇంకా వాటికి ఉన్నాయి కూడా తీసేసండి. మొత్తం ఒక వారం రోజులు బాగా ఆరనిచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను మళ్ళీ వేరే వాటిలో మళ్ళీ నేను పెడతాను అనమాట. అక్కడక్కడ వేస్తూ ఉంటాను అనమాట. గార్డెన్ అంతా వేస్తూ ఉంటే మనకి ఎప్పుడు కూడా కంద వస్తూ ఉంటుందన్నమాట. కందకండి నీరు ఎక్కువ ఉండకూడదు అన్నమాట, డ్రై అయిపోతూ ఉండాలి. కానీ నేను నీటి కలిగిన మొక్కండి ఇదైతేనే. సరేనా, మరి చూసి మీరు కూడా ఆనందించండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరేనండి, మరి ఉంటానండి. బాయ్ అండి.